నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం సింహరాశి వారికి వ్యయస్థానమైన కర్కాటక రాశిలోకి ఈ యొక్క పంచమ, అష్టమ స్థానాధిపతి అయిన గురుగ్రహ గోచార సంచారం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అది కూడా గురుడు ఈసారి ఉచ్చ స్థానం పొందుతున్నాడనమాట. సో, దానికి సంబంధించిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చెప్తాను. ఈసారి మీకు ఇంపాక్ట్ అయ్యే హౌసెస్ వచ్చేసి వ్యయ స్థానము అండ్ పంచమ దృష్టి వల్ల చతుర్థ స్థానం, నవమ దృష్టి వల్ల అష్టమ స్థానం. ఈ వ్యయ, చతుర్థ, అష్టమ స్థానాలు ఈ 3 కూడా ఈ మోక్ష స్థానాలు 3 కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రొడక్షన్స్ క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అండ్ చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో లాస్ట్ వరకు వీలైతే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యయ స్థానం అంటే ఏంటి? ముందుగా ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించింది, ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించింది, మీ ఆలోచన విధానం కానీ, మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా మీ వ్యయ స్థానంలో సూచిస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క గురుడి గోచార సంచారం జరగడం మూలాన, పంచమ అష్టమాధిపతి అవ్వడం మూలాన మీ ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా బాగా మేనిఫెస్ట్ అవుతాయి. మీరు ఏదైనా ఫారిన్ జాబ్కి ట్రై చేస్తూ ఉన్నా, ఫారిన్ ఎడ్యుకేషన్కి ట్రై చేస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి, చాలా బాగా మేనిఫెస్ట్ అవుతాయి. సో అంటే మేనిఫెస్ట్ అవుతాయి అంటే ఏంటంటే జరగడం అనమాట. ఓకే. సో ఫారిన్ ట్రావెల్స్, వీసాస్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ అయితే వీసాస్ అనేది ఖచ్చితంగా అప్రూవల్ అవుతాయి, వీసాస్ అన్ని కూడా జరుగుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యయ స్థానంలో గురుడు ఉండడం వలన సబ్ కాన్షియస్ థింకింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా పెరుగుతుంది. ఆ సబ్ కాన్షియస్ థింకింగ్ అంటే మీరు పడుకొని ఉన్నప్పుడు కానీ, మీరు జనరల్గా ఒక విషయం గురించి ఏదైనా ఆలోచించేసి నార్మల్ మీ పనులు మీరు చూసుకుంటున్న బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ థింకింగ్ అనమాట. ఈ విషయం అనేది చాలా వరకు, ఈ పాయింట్ చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగా పెరుగుతుంది. ఈ టైంలో ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విషయాలనేది మీ లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. లైక్ ఏంటంటే, మీరు నిద్రపోయేటప్పుడు మీ కలల రూపంలో మీకు సొల్యూషన్స్ రావడం కానీ, క్లియర్‌గా వినండి ఈ పాయింట్. సో, ఇప్పుడు ఏదైనా ఒక సమస్య అనేది మీరు ఫేస్ చేస్తున్నారు ఈ సమయంలో, లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి ఏదో ఒక సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారనుకోండి. ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 25 బిట్వీన్‌లో జరగబోయే ఈ గోచారం వల్ల మీ కలల రూపంలో, మీ నిద్రలో మీకొచ్చే డ్రీమ్స్ రూపంలో, మీ నిద్రపోయినప్పుడు జరిగే సబ్‌కాన్షియస్ థింకింగ్ వల్ల మీకు కలలొస్తాయి గదా! ఆ కలల రూపంలో మీకు ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన సొల్యూషన్ అనేది దొరుకుతుందనమాట. ఓకే. ఇది కొంచెం క్లియర్‌గా వినండి. మీకొచ్చే ఏ కలని కూడా మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే రాసుకొని, డీకోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీకు ఆ కలల రూపంలోనే మీ యొక్క ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ గూడా ఉంటాయన్నమాట. ఇదొకటి. అండ్ ఇంకా మీ ఫారిన్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బయట దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ గానీ, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఎట్లైనా కావచ్చు, మీ దూర ప్రాంతాల్లో ఉండాలి బేసిక్‌గా. సో, ఆ దూర ప్రాంతాల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వచ్చే సజెషన్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. వారి నుంచి హెల్ప్ అనేది బాగా వస్తుంది. మీ లైఫ్ అవసరాల కోసం వాళ్ళు ఉపయోగపడడం అనేది కూడా బాగా జరుగుతుంది ఈ సమయంలో. సో, ఇది వ్యయ స్థానంలో ఉండడం వల్ల పర్టిక్యులర్‌గా పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే వ్యయ స్థానంలో గురుడు ఎక్స్‌పాన్సివ్ ప్లానెట్. ఎక్స్‌పాన్షన్ అంటే ఏంటంటే పెంచడం, ఏదైనా పెంపొందించడం, వృద్ధి చేయడం, వ్యాప్తి చెందడం అన్నమాట. సో, ఇట్లా వ్యయ స్థానంలో ఉండడం వల్ల అది వ్యయ స్థానం ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన స్థానం కాబట్టి మీకు ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. అండ్ పెట్టుబడులు కూడా చాలా బాగా పెరుగుతాయి. సో, ఈ సమయంలో ఏంటంటే, పెట్టుబడులు ఉపయోగకరమైనవి మాత్రమే పెట్టేలా ప్రయత్నించండి. ఎంతైనా పెట్టండి మీరు. ఓకే. ఒక దాంట్లో పెట్టండి, 10 దాంట్లో పెట్టండి, ఏదైనా కావచ్చు. 10 వాటిల్లో పెట్టినప్పుడు ఉపయోగపడే వాటిల్లో పెట్టడానికి ప్రయత్నించండి. అనవసరపు వాటిల్లో కూడా పెట్టేసే అవకాశాలున్నాయి. అందుకే ఈ పాయింట్ చెప్పాల్సొస్తుంది. ఓకే. ఇదొకటి. అండ్ 4వ స్థానం పైకి కూడా దృష్టి ఉంది కాబట్టి, వ్యయ స్థానం పై నుంచి రియల్ ఎస్టేట్ బెనిఫిట్స్, రియల్ ఎస్టేట్ లక్ కూడా బావుంటుంది. బట్ ఇనీషియల్ స్టేజ్‌లో అంత ఉండదనమాట. ఇదొక నెగెటివ్ పాయింట్. అంటే ఈ జూన్, జూలై ఈ సమయాల్లో అంత ఎక్కువగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోవచ్చు. ఈ రియల్ ఎస్టేట్ లక్, రియల్ ఎస్టేట్ బెనిఫిట్స్. జూలై తర్వాత నుంచి మళ్ళీ బూమ్ అనేది అందుకొని అక్టోబర్ వరకు కూడా చాలా బావుంటుంది. ఓకే. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన విషయాలన్నిట్లో కూడా. అండ్ ఇల్లు కొనాలనుకున్నా, ప్రాపర్టీస్ కొనాలనుకున్నా, వెహికల్స్ కొనాలనుకున్నా చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్ అనమాట ఇది. ఇలాంటి వాటిపైన ఉపయోగపడే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది పెట్టడం అనేది చాలా మంచి పాయింట్ అవుతుంది. ఇక్కడ చేసుకోవచ్చు మీరు. ఓకే. మేజర్‌గా హౌస్ అండ్ ప్రాపర్టీస్ పైన, ల్యాండ్ పైన పెట్టడానికి ప్రయత్నాలు చేయండి. ఓకే. సో, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క పంచమ దృష్టి చతుర్థ స్థానం పైకి. ఈ చతుర్థ స్థానం అంటే ఏంటి? మాతృస్థానం, మీ ప్రాపర్టీస్‌కి సంబంధించి, మీ ఆస్తిపాస్తులకు సంబంధించి, వెహికల్స్‌కి సంబంధించి, హౌస్ రెనోవేషన్, మీ మెంటల్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అనేది యాక్టివ్, ఇంకా చాలా ఉంటాయి. సో, మీ చతుర్థ స్థానం అనేది ఇవన్నీ కూడా యాక్టివేట్ చేస్తుంది. సో, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చతుర్థ స్థానం పైకి యాస్పెక్ట్ ఉండడం వల్ల మెంటల్ పీస్ అనేది చాలా బాగా దొరుకుతుందనమాట. సో, మెంటల్ పీస్ దొరకడం అంటే ఏంటంటే, లైక్ ఎట్లా చెప్పాలంటే, చతుర్థ స్థానం అనేది మీకు ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అనమాట.
కోపం, బాధ, ఆవేశం ఇవన్నీ కూడా మీ ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అన్ని కూడా చతుర్థ స్థానం సూచిస్తుంది. అక్కడ నీకు గురుడి దృష్టి అనేది పడడం మూలాన ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాయి. అండ్ మెంటల్ పీస్, క్లారిటీ దొరికిందంటే పీస్ దొరుకుతుంది. పీస్ అంటే ప్రశాంతత. ఓకే. మీరు ఏదైనా ఒక విషయం పైన టెన్షన్ పడడం గానీ, స్ట్రెస్ తీసుకోవడం గానీ ఎందుకు తీసుకుంటారు? ఆ విషయం అనేది క్లారిటీ రాకపోవడం వల్లే గదా! సో, ఇప్పుడు అదే ఒక క్లారిటీ ఏ విషయం చేస్తున్నా ఆ విషయం పైన, ఆ పని పైన క్లారిటీ వచ్చేసిందంటే మీకు ప్రశాంతత దొరుకుతుంది గదా! ఓకే. సో, అట్లా మీ యొక్క మెంటల్ పీస్ అనేది చాలా బాగా దొరుకుతుంది. అండ్ పుట్టిన ఊరికి దూరంగా రియల్ ఎస్టేట్ కొనడానికి భూములు కొనడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంది. అండ్ ఆ యొక్క రియల్ ఎస్టేట్ లక్ ఇంతకుముందు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ లక్ కూడా చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ రెనోవేషన్స్ అనమాట. ఈ ఇంటిని రెనోవేట్ చేసుకోవాలనుకున్నా గానీ, ఇల్లు కొనుగోలు చేసుకోవాలన్నా గానీ చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్. ఇంటిని ఒక మంచి స్పిరిచువల్ టెంపుల్ లాగా మార్చేసుకుంటారు కంప్లీట్‌గా. ఒక సేక్రెడ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. అంటే ఒక దైవత్వానికి సంబంధించి సాంబ్రాణి, ధూపం ఇవన్నీ ఉండడం. ఇట్లా కంప్లీట్‌గా ఒక టెంపుల్ ఫీలింగ్ లాగా రావడం కానీ, ఓకే. ఇట్లాగా మార్చుకోవడం, ఇలాగ ఇంటిని తయారు చేసుకోవడం, ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇది ఒక మేజర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా మదర్ హెల్త్. మదర్ హెల్త్ కూడా చాలా బాగా హీల్ అవుతుందనమాట. సో, మదర్ హెల్త్ హీలింగ్ అంటే ఏంటంటే చతుర్థ స్థానం మాతృస్థానం. ఓకే. ఇంకా మాతృస్థానం నుంచి కంప్లీట్‌గా నామస్థానంలో గురుడున్నాడు. నామస్థానం హెల్త్ హీలింగ్‌కి సంబంధించి గాని వీటన్నిటికి కూడా చాలా ఫేవరబుల్ స్థానం అనమాట. సో, మీ మదర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఆయుష్ పెంపొందింపబడుతుందనమాట. అండ్ ఆయుష్ పెరుగుతుంది కూడా. అంటే హెల్త్ హీల్ అవుతుంది బాగా. ఏదైనా యాక్సిడెంటల్ డ్యామేజెస్ కానీ, ఎందుకంటే న్యాచురల్ 8థ్ హౌస్ గదా! సడెన్‌గా జరిగిన ఇష్యూస్, సడెన్‌గా జరిగిన వచ్చిన హెల్త్ ఇష్యూస్ వల్ల గానీ, యాక్సిడెంటల్ డ్యామేజెస్ వల్ల గానీ, మదర్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా బాధపడుతూ ఉంటే హెల్త్ ఇష్యూస్‌తో ఈసారి చాలా వరకు హీలింగ్ అనేది ఉంటుంది. ఇది ఒక మేజర్ పాయింట్. అండ్ నెక్స్ట్ సో, ఇంకా ఇట్లా నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఇంకా చాలా మంచి మేజర్ ట్రాన్సిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గురుడిది ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే గురుడిది, లాస్ట్ టైం శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వచ్చారు. ఇంకా నెక్స్ట్ రాహుకేతువులది, మళ్ళీ గురుడు అత్యారు గురుడు సింహరాశిలోకి రావడం, వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం. ఇట్లా నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనే చాలా హెవీ ట్రాన్సిట్స్ అయితే ఉన్నాయి. మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్. సో, వీటిల్లో మీకు చాలా వరకు లైఫ్ చేంజెస్ అయితే ఉంటాయి. లైక్ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే జాబ్ పోవడం ఉంటుంది, రావడం ఉంటుంది, హైక్ రావడం ఉంటుంది, ప్రమోషన్స్ రావడం ఉంటుంది. అండ్ బిజినెస్‌లు చేసుకునే వాళ్ళకైతే బిజినెస్ జరగడం, జరగకపోవడం, బిజినెస్ పార్ట్నర్‌తో గొడవ అవ్వడం, బిజినెస్ పార్ట్నర్‌తో బెటర్‌మెంట్ అవ్వడం. ఇట్లా పాజిటివ్, నెగెటివ్ ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్‌లో పాజిటివ్ అండ్ నెగెటివ్ సైడ్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట ఈ సమయంలో. సో, ఇవన్నీ కూడా చాలా మీకు ముందే అర్థం అవ్వాలి, ముందే తెలియాలి అనుకున్న, అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి, టైమ్ విండోస్ కూడా తెలియాలి అనుకున్నా, మీరు గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌గా ఉండి, గవర్నమెంట్ జాబ్‌కి అవకాశాలు ఉన్నాయా లేదా? రెమెడీస్ ఏం చేసుకోవాలి? అసలు ఎలా స్టెప్స్ తీసుకోవాలి? ఇలాంటి వాటికి, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి ఎలా, హెల్త్‌కి సంబంధించి ఎలా, ఫైనాన్షియల్ ఎలా ఉంటుంది? అండ్ ఈ యొక్క ప్రాపర్టీస్‌కి సంబంధించి ఎలా ఉంటుంది? ఇట్లా కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్‌కి సంబంధించి ఒక నీట్ డిజిటల్ ఆల్మనిక్స్, డిజిటల్ పీడిఎఫ్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో, ఈ యొక్క సింహరాశి వారికి ప్రత్యేకంగా తయారు చేశాననమాట. సో, ఇలాగా ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ పైన క్లీన్ యానిమేషన్స్, చార్ట్స్‌తో సహా నీట్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశాను. సో, జస్ట్ ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే వితిన్ 5-10 సెకండ్స్‌లో మీకు డౌన్లోడ్ ఆప్షన్ అపియర్ అవుతుంది పీడిఎఫ్‌కి సంబంధించి. డౌన్లోడ్ కొట్టిన వెంటనే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. అది సరిపోతుంది. చాలా వరకు మీకు 2026 నుంచి మిగిలిన 2027 మార్చ్, ఏప్రిల్ వరకు మిగిలిన మంత్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, అది మిస్ అవ్వకండి. చాలా మంచి గైడ్, చాలా మంచి హెల్ప్‌ఫుల్‌గా ఒక టూల్ కిట్ లాగా ఉపయోగపడుతుంది మీకు. సో, ఇది. అండ్ ఇంకా వీడియోలోకి మళ్ళీ వస్తే ఈ యొక్క నవమ దృష్టి. నవమ దృష్టి కనుక చూసుకుంటే, నవమ దృష్టి ఇక్కడ కంప్లీట్‌గా ఈ యొక్క అష్టమ స్థానం పైన ఉందనమాట. సో, అష్టమ స్థానం అంటే ఏంటి? ఇన్‌హెరిటెన్స్‌కి సంబంధించింది. అంటే వారసత్వాలకు సంబంధించి, ఇన్స్యూరెన్స్ మనీ, ఇన్స్యూరెన్స్ గెయిన్స్, ట్రావెల్స్‌కి సంబంధించి, లాసెస్‌కి సంబంధించి, యాక్సిడెంట్స్‌కి సంబంధించి, అండ్ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్స్, పెను మార్పులకు సంబంధించి ఇవన్నీ కూడా అష్టమ స్థానం సూచిస్తుంది. ఇక్కడ గురుడి దృష్టి రావడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఇన్‌హెరిటెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్‌హెరిటెంట్ ప్రాబ్లమ్స్ అంటే వారసత్వ ఆస్తుల విషయాల్లో గానీ, ఏదైనా గొడవలు జరుగుతున్నా అలాంటి విషయాల్లో గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. అండ్ మీ బిజినెస్ పార్ట్నర్ కానీ, లైఫ్ పార్ట్నర్ యొక్క ఇన్‌కమ్ అనేది చాలా వరకు పెరుగుతుందనమాట. ఎందుకంటే సప్తమ స్థానం, కలత్ర స్థానం అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ బిజినెస్ పార్ట్నర్. అండ్ అక్కడి నుంచి ద్వితీయ స్థానం అంటే మీ యొక్క అష్టమ స్థానం అవుతుంది. అక్కడి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయం అంటే ఈ యొక్క హౌస్ ఆఫ్ మనీకి సంబంధించిందనమాట. అంటే మీ స్పౌస్ యొక్క మనీకి సంబంధించి. సో, వారి యొక్క ఇన్‌కమ్ డబుల్ అవ్వడం, వారి యొక్క ఇన్‌కమ్ బాగా పెరగడం అనేది డెఫినిట్‌గా జరుగుతుంది.
ఇది ఒక మేజర్ పాయింట్. అండ్ ఇంకా కోర్టు కేసెస్ అన్ని కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అంతర్గత శత్రువులు అన్నీ కూడా అందరూ కూడా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి మీకు కొంచెం మెంటల్ పీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు కొంచెం మెంటల్ పీస్ అనేది దొరుకుతుంది ఆటోమేటిక్గా. అండ్ మీ యొక్క సైకలాజికల్ భయాలు కావచ్చు, సైకలాజికల్ ట్రామాస్ కావచ్చు, చైల్డ్హుడ్ ట్రామాస్ కావచ్చు, ఇవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా హీల్ అవుతాయి. వాటి నుంచి బయటపడగలుగుతారు. మీ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇష్యూస్ నుంచి బయటపడగలుగుతారు. అండ్ ఒకవేళ మీరు ఏదన్నా అక్కల్డ్ సైన్సెస్ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటే, అంటే అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు శాస్త్రాలు, ఎనర్జీ హీలింగ్స్, రేకి హీలింగ్స్ చాలా ఉన్నాయి ఇట్లా. సో ఏదైనా అక్కల్ట్ ఎనర్జీస్, అక్కల్ట్ సైన్సెస్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట. మీరు నేర్చుకోవచ్చు. చాలా మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది. అండ్ చాలా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు కూడా. నెక్స్ట్ ఇంకా సినర్జీ బ్లెండ్. సినర్జీ బ్లెండ్ అంటే ఏంటంటే ఈ వ్యయ, చతుర్థ, అష్టమ స్థానాలు 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో జరిగే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఈవెంట్ అనమాట. సో ఇది చూసుకుంటే అండ్ మీరు ఎలా దాన్ని ఉపయోగపెట్టుకోవాలని చూసుకుంటే ఈ చతుర్థ, అష్టమ, వ్యయ స్థానాలు 3 కూడా మోక్ష స్థానాలు అవుతాయన్నమాట. ఈ మోక్ష స్థానాలు 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన మీ లైఫ్లో ఓవర్ కమ్యూనికేషన్ అనేది మీరు చేయకూడదు. ఓకే, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, మీ ఆలోచనలు కానీ, మీరు చేయాలనుకుంటున్న పనులు కానీ, చేయాలనుకుంటున్న పనులకు సంబంధించిన ఐడియా కానీ, ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎవరికి కూడా డిస్కస్ చేయకండి బయట వారికి, మీ బ్లడ్ రిలేషన్స్తో తప్ప. అది కూడా మీ యొక్క బాబాయ్, పిన్ని, వాళ్ళు వీళ్ళు వాళ్ళతో అందరితో కూడా చేయకూడదు. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ మదర్, ఫాదర్, ఓన్ బ్రదర్, ఓన్ సిస్టర్ ఇలాంటి వారితో తప్పిస్తే అది కూడా కంప్లీట్గా కాకుండా నార్మలైజర్గా మాట్లాడాల్సి ఉంటుంది. డిప్లొమాటిక్గా ప్రవర్తించండి ఈ విషయాల్లో మాత్రం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మోక్ష స్థానాలు 3 ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన అష్టమ, వ్యయ స్థానాలు ఇవన్నీ కూడా బ్రేక్స్ని తీసుకొచ్చే స్థానాలు. ఈ నరదృష్టి అంటారు కదా, ఇవన్నీ కూడా అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసే స్థానాలు అనమాట. సో మీరు బయట వాళ్ళకి ఎవరో ఒకరికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవి చెప్పినప్పుడు వాళ్ళ పైకి బాగా ఓకే బాగుంది అని చెప్పినా మనసులో కొంచెం కుళ్ళుకోవడం, కొంచెం ద్వేషం పెంచుకోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి ఉండడం అనేది అష్టమ, వ్యయ స్థానాలు ఈజీగా అట్రాక్ట్ చేస్తే ఈజీగా యాక్టివేట్ చేసుకుంటాయి. చేసుకోవడం ద్వారా మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ స్టాప్ అయిపోతాయి, జరగకుండా అయిపోతాయి. సో కాబట్టి లేదా డిలే అయిపోతాయి. సో కాబట్టి ఎవరికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మీ ఐడియాస్ ఏవి కూడా డిస్కస్ చేయకండి, ఎవరికి డిస్కస్ చేయకండి. సో ప్రశాంతంగా మీకు వరకే పెట్టుకోండి, మీరు వరకే దాన్ని ఆ వర్క్స్ని చేసుకోండి. ఇదనమాట. అండ్ ఈ 4, 8, 12 హౌసెస్ వల్ల ఈ ఇన్హెరిటెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పాను కదా, సో మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. అవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే పొందుతారు. అండ్ సో ఇదనమాట. ఈ వ్యయస్థానంలో గురుడు ఉండడం మూలాన వ్యయస్థాన కారకత్వాలన్నీ కూడా చాలా పెంపొందిస్తాయని చెప్పాను కదా, లైక్ ఇన్వెస్ట్మెంట్స్, చారిటీస్, ఫారిన్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా. సో ఈ టైంలో చారిటీస్, డొనేషన్స్, టూ మచ్ డొనేషన్స్ చేయడం, ఫారిన్ ట్రావెల్స్కి కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళే పనులపైన విపరీతంగా ఖర్చులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని మీకు తెలిసి తెలియకుండా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మీకు కంప్లీట్గా బ్రేక్స్ అనేది ఎక్కువ పడతాయి అన్నమాట ఈ ఫైనాన్షియల్ విషయాల్లో మాత్రం. సో చాలా వరకు క్రైసిస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు, అంటే ఇబ్బందులు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను మొదట్లో కూడా చెప్పాను ఇదే పాయింట్. సో కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ 12th హౌస్ యాక్టివేట్ అవ్వడం వలన ఐసోలేషన్ కూడా పెరుగుతుంది, కొంచెం లోన్లీనెస్ని కోరుకోవడం కూడా పెరుగుతుంది. సో ఇది కొంచెం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయండి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ దూరం అయిపోయి లోన్లీనెస్గా, ఐసోలేషన్ ఉండిపోకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయండి. మెడిటేషన్, యోగా, ఈ యొక్క ఇలాంటివి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎక్కువ చేయండి. అవి చేస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చే థాట్స్ని ఇగ్నోర్ చేయకుండా వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నించండి. మీ లైఫ్లో ఉన్న ప్రతి సమస్యకి దాంట్లోనే సొల్యూషన్ దొరికేస్తుంది. నేను మొదట్లో చెప్పాను కదా, అలా అనమాట. సో ఇదన్నమాట కంప్లీట్గా ప్రెడిక్షన్స్ అన్ని కూడా పాజిటివ్, నెగిటివ్, 159 ఆస్పెక్ట్స్, సినర్జీ బ్లెండ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ గైడెన్స్, లాజికల్ ప్రొడిక్షన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ కూడా ఎక్కువ బూస్ట్ చేస్తుంది అనమాట వీడియోస్ అనేది. ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. సో తద్వారా ఇంకొంచెం బెటర్ లైఫ్ అనేది అందరూ కూడా లీడ్ చేయగలుగుతారు. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. అండ్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని బై చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది మీకైతే. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి.
ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.